నాకు ఎందుకో మీ మీద గట్టిగా ఏదో రకమైన డౌట్ వస్తుందిరా. తెలుసు, నాకు తెలుసు జాక్, ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీరు ఏం చేశారే అదల్లో చెప్. పెద్ద మెంటల్ దాని లేకున్నాను. ఇంత అజీబున్నవింది మేడం. ఓకే అర్థమైతుంది, కొద్దిగా సెన్సిబుల్ అనుకునే లోపు ఈ పాగల్ చేస్తావు. సంజన గారు గయాలి అనేవాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయండి ప్లీజ్. సంజన గారు గయాలి కాదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను గయాలి అనేవాళ్ళు. సరే అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? చిరాకు పడతా, నేను అరుస్తా, గయాలి లెక్కనే ఉంటా. నీ ప్రాబ్లం ఏంటి? ఇలాగే ఉంటా నేను, ఇలాగే అరుస్తా. మెంటలా? దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు? మీరు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త ఇంటి సభ్యురాలుగా అడుగు పెట్టారు. ఇప్పుడు మీరు ఇంటి సభ్యులను ర్యాంక్ చేయాల్సింది. నంబర్ 13 ఫ్లోరా గారు. యాక్షన్ కానీ యాక్టివ్నెస్ కానీ మీరు ఫస్ట్ తక్కువ ఉంది. అండ్ నేను మీ గేమ్ చూసిన దాన్ని బట్టి కూడా నేను 2 వీక్స్ లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఎక్కడ నేను షైన్ అవుతున్నట్టు నేను చూడలేదు. ఓకే అర్థమైంది. కళ్యాణ్, నువ్వు వస్తావు, ఒక 2-3 డైలాగులు వినిపిస్తాయి నీవి, తర్వాత మళ్ళీ కనిపించవు. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. శ్రీజ, సింపుల్, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నీ సెంటెన్స్ కి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు, చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఆ సెంటెన్స్ కి పాయింట్ కూడా ఉండదు అని నా ఫీలింగ్. నువ్వు గొడవ అదేంటి పెంచడానికి ట్రై చేస్తావు కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేయవు. రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. హరీష్ గారు ఇక్కడ లేరు. పాయింట్ అంటే మీరు చెప్తే అవతల వాళ్ళు భయపడేవారు. చాలా డల్ గా ఉన్నారు, మీరు ఎక్కడ కనిపించట్లేదు. గేమ్ నాకేదో కొడదాం సార్, మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. తనుజ, టాస్క్స్ బాగానే ఆడతావు, యువర్ బిహేవియర్ ఇస్ ఆల్సో వెరీ నైస్, బట్ ఒకటి ఏంటంటే యూ గెట్ ఎమోషనల్ ఈజీగా. నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. మీరు నాకు మైండ్ లో ఇంప్రింట్ అయ్యారు. సంజన గారు అని ఒక క్యారెక్టర్ ఉంది, ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నాకు కాంపిటీషన్ మెయిన్ ఎవరంటే భరణి గారు, ఎందుకంటే ఆయన థింకింగ్ నా థింకింగ్ తో మ్యాచ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఉన్న వాళ్ళల్లో మీరు అందరికంటే స్మార్ట్ అనిపిస్తారు నాకు. టాప్ 7 గా ప్రకటించిన వారు కెప్టెన్సీ టాస్క్ కోసం అర్హత సాధించారు. కానీ కేవలం 5 మాత్రమే కెప్టెన్సీకి పోటీ పడగలరు. నా బట్టలు తీసేసారా ఎవరన్నా? ఇక్కడ నా బట్టలు. సంజన గారు, నా బట్టలు బట్టలు అక్కడ ఒక బీన్ బయటకు వచ్చింది, అదిగో నా వీకెండ్ కాస్ట్యూమ్. కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఇమాన్యుయల్. దెబ్బ అదర్స్ కదా. రెడ్ సీడ్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటకు పంపే అధికారాన్ని నేనిస్తున్నాను. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి. బిగ్ బాస్ సంజన గారు. ఎక్కడికి వెళ్ళరు బ్రదర్, సీక్రెట్ హౌస్ లోనే ఎక్కడ ఉంటారు, వచ్చేస్తారు. నా పని అయిపోయింది అనుకున్నారా?